కానీ ఈరోజు నేను ఇచ్చే పిలుపు, మనం పైకి వచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు, మన బంధువులు, మన హితులు, మన గ్రామస్తులు ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత మంది. మీరు రమ్మని పిలిపించాను. ఈరోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, పక్కనే బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు డబ్బులు సంపాదించాం. ఆ డబ్బులు మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టాలంటే మనం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాలి. సమాజం వల్ల నేను పైకి వచ్చాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గ్రామాల్లోనే చదువుకున్నారు. దేశ విదేశాల్లో ఈరోజు స్థిరపడ్డారు. తిరిగి వచ్చి వాళ్లకు తోచిన విధంగా సహాయం చేసి, నేను డబ్బులు ఒకటే ఇమ్మని చెప్పడం లేదు. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక మేధావి అయ్యాడంటే ఆయన జీవితంలో చాలా మంది సహకరించారు. ఆ రోజుట్లో బరోడా రాజు అయితే బాంబేలో ఆయన చదువుకోవడానికి నెలకు 10 రూపాయలు ఇచ్చేవాడు. లండన్లో చదువుకోవాలంటే నెలకు $14 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకున్నాడు, మేధావి అయ్యాడు. ఈరోజు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రాశాడు. అంటే ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు చిన్నగానే పుడతాం, కానీ వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుని మనం ముందుకు పోతూ ఉంటాం. మనం కూడా పైకి వస్తాం. అదే సమయంలో మనం పైకి వస్తే చాలదు, మనం కూడా మానవత్వంతో ఆలోచించాలి. మనతో పుట్టినవాడు ఇంకా అదే స్థాయిలో ఉండి మనం మాత్రం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో కూడా లేం. ఈరోజు నేను కానీ ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఏం దినాల్లో అంతవరకే తింటే ఆరోగ్యం ఉంటుంది, డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది. షుగర్ వచ్చినాక మీరు చేయాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి, గివ్ బ్యాక్ మన బాధ్యత. మన పక్కనుండేవాడు 3 పూట్ల తిండి లేకుండా, ఆరోగ్యం లేకపోతే బాధపడతా ఉంటే, పిల్లల్ని చదివించుకోలేకపోతే ఇది మనందరి కర్తవ్యం, బాధ్యత. దానికే పిలిపించా. ఇప్పటికి దగ్గర 9 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మీరు గైడెన్స్ ఇవ్వాలి, చేయూతనివ్వాలి. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి సహకరించి వాళ్లకు నైపుణ్యం నేర్పించి వాళ్లకు 10 రూపాయలు సంపాదించే విధంగా ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ పిల్లలున్నారు, 10వ తరగతి చదువుతారు. ఏం చదవాలో చెప్పి వాళ్ళు కానీ చదివించి ఒక 5 ఏళ్లు చేయూతనిస్తే బాగా చదువుకుంటే వాళ్ళే సెటిల్ కావడమే కాకుండా బ్రహ్మాండంగా రాణించి 10 మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమం ఎక్కడా లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్నికల కంటే ముందు మీకు ఒక మాట చెప్పాను, కష్టపడతా, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థిక అసమానతలు తగ్గిస్తానని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాను. ఇప్పుడే కాదు, 30 ఏళ్లకు మునుపు ఎవరో ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా. హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్లో. ఆ రోజు నేను కట్టిన హైటెక్ సిటీ, ఐటీ ఆలోచన ఒక ప్రభుత్వ విధానం. 25-30 సంవత్సరాల్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈరోజు ప్రపంచమంతా వెళ్ళారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి కాదు, కొన్ని లక్షల మంది ప్రపంచమంతా వెళ్ళారు.
ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే నేను 25 ఏళ్లకు మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండేవాళ్ళు కాదు. నిన్న నేను సింగపూర్కు పోతే ఒక తెలుగు వాళ్ళు 40,000 మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ దేశంలో ఉండడం కాదు, ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, ఐర్లాండ్లో ఎక్కడ పోయినా మన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళకుండే తెలివితేటలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమ ఈ రాళ్ల సీమలోనే పుట్టారు, ఈ గడ్డలోనే పుట్టారు. ఈరోజు మాణిక్యాల మారిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని. ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. అది కాదు, రేపు జరగబోయే పనికి ఈ రోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీలో స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ బంగారు కుటుంబాలు ఒక రోజున మార్గదర్శులై మీరు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. తయారు చేస్తాం. ఈరోజు ఇక్కడ కడపకు వస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో. మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి. ఒకప్పుడు నేషనల్ హైవే పక్కకు వస్తే గోతులే, గుంతలే. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, R&B రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం. ఇప్పటికే గుంతలు పూడ్చాం. మళ్లీ రాబోయే రోజుల్లో బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు,